తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మాదాపురం గ్రామంలో జనసేన సమన్వయకర్తలు వీర మహిళల ఆధ్వర్యంలో జనజాగృతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ వీర మహిళా విభాగం సభ్యులు ప్రియాంక హాజరయ్యారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రియాంక ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అమెరికాలో తమకు తమ పిల్లలకు అక్కడి ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. ఇక్కడి పాలకులు మారితే మీ బ్రతుకులు మారతాయని ప్రియాంక తెలిపారు. ఈ రోజు జనజాగృతి ప్రోగ్రాంలో భాగంగా మనం పిఠాపురం మండలానికి వచ్చాము. ఇందులో మాదాపురం ఏరియాలో గ్రామంలో ఉన్నామండి. నేను జనజాగృతి ప్రోగ్రామ్ని రిప్రజెంట్ చేస్తూ అమెరికా నుంచి వచ్చానండి. మా టీం చాలామంది అక్కడ వీర మహిళలు కలిసి పనిచేస్తున్నారండి. పగలు రాత్రి తేడా లేకుండా వాళ్ళు ఇక్కడ మనకి గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నేను వాళ్ళందరినీ రిప్రజెంట్ మాత్రమే చేస్తున్నాను. చాలామంది మా టీం జనజాగృతి టీం కానివ్వండి, టీం త్రిశూల్ టీం కానివ్వండి, టీం అస్త్ర వాళ్ళు కానివ్వండి, అందరూ చాలా కష్టపడుతున్నారు. కేవలం ఏంటంటే మన కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నమ్మి అవి జనాల్లోకి తీసుకువెళ్ళాలి. లోపల రూరల్ ఏరియాస్కి చాలా చోట్ల ఏంటంటే మన గాజు గ్లాసు గుర్తు తెలియచేయాలి, వాళ్ళందరికీ ఆయన సిద్ధాంతాలు తెలియచేయాలి. ఇక్కడ మనకి పిఠాపురంలో పెద్దవాళ్ళందరూ కూడా మన కమిటీ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇక్కడ చాలా అరేంజ్మెంట్స్ చేశారండి. ఇంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు మనం ఫేజ్ 1లో ఉన్నాం. ఫేజ్ 2 ప్రోగ్రామ్ కూడా తొందరగా స్టార్ట్ చేయాలి అన్న ఇన్స్పిరేషన్ బాగా వస్తుంది. అందరూ కూడా జనసేనలో ఒక సోదరిలాగా ట్రీట్ చేసి అన్ని చోట్లకి తీసుకువెళ్ళి మాట్లాడుతుంటుంటే ఈ ప్రోగ్రామ్ ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎలక్షన్స్ వరకు మనం ముందుకు తీసుకువెళ్ళి జనాల్లోకి వెళ్ళి మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. పెద్ద ప్రోగ్రాములు మనం ఏం చేయక్కర్లేదండి. ఒక గాజు గ్లాస్ చూపించి మన కళ్యాణ్ గారు ఏమేమి తీసుకొస్తున్నారో జనాల్లో. జనజాగృతి ప్రోగ్రామ్ని మహిళల్లో చైతన్యాన్ని తేవడానికి, అలాగే మొత్తం కాకినాడ పార్లమెంట్కి సంబంధించి 7 కాన్ఫరెన్సీల్లోని ఈ ప్రోగ్రామ్ని 5వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ వింగ్ నుంచి ప్రియాంక వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఈ లేడీస్ని ఎవరైతే జనసేనలో మహిళా విభాగం ఉన్నారో వీర మహిళలంతా కలిసి జనసేన మీద ఇంట్రెస్ట్తో ఉన్న మహిళల్ని చైతన్యపరచడానికి వాళ్ళకి జనసేన ఉన్న సిద్ధాంతాలని, జనసేనలో ఉన్న ఆ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ ఇంట్రెస్ట్ని కలగజేసి వాళ్ళని పార్టీలో యాక్టివ్గా మూవ్ చేయడానికి 5వ తారీఖున కాకినాడ రోడ్లో జరిగింది. అలాగే 6వ తారీఖు పెద్దాపురంలో జరిగింది. ఈరోజు పిఠాపురంలో మాదాపురంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని జిల్లాల్లోని సక్సెస్ఫుల్గా అయింది. ఇది ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. రేపు కాకినాడలో కూడా జరుగుతుంది. సో మహిళల్లో చాలా విపరీతమైన ఇప్పుడు చూశారు కదా. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.